దేవుని పిల్లలారా, మనిషికి పోవలసింది పాపమా రోగమా? ఎందుకు ఈ అంశంతో సభ ఏర్పాటు చేయబడింది అంటే, ఈరోజు చాలామంది క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చారు. సంతోషం, ఆనందం. కానీ ప్రభుని నమ్మటం విషయంలో, ప్రభు దగ్గరికి మన రాక విషయంలో మన విశ్వాసం ఏంటి అసలు? ఈరోజు ఎందుకు క్రీస్తును మనం అంతా విశ్వసించాం? ఎందుకు క్రీస్తు వారి చెంతకు మనం అంతా వచ్చాం? బైబిల్ మనం చదువుతున్నప్పుడు లేదా బైబిల్ మనం వింటున్నప్పుడు దేవుడు బైబిల్లో అనేక మందికి స్వస్థతలు చేసినట్టుగా రాయించాడు. అనేక మందికి దయ్యాలు వెలగొట్టినట్టుగా రాయించాడు. అనేక మందిని మరి కళ్ళిచ్చాడు, కాళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, మాటిచ్చాడు. ఎంతోమందిని బాగు చేసినట్టుగా, ఎంతోమందికి స్వస్థత చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. జాగ్రత్తగా ప్రసంగం వినండి. ఇవన్నీ యేసుప్రభుల వారు బైబిల్లో చేశాడు కనుక ఈరోజు యేసు పేరట అవే మేము ప్రకటిస్తాము అని ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి కేవలం స్వస్థతల పేరుతో పిలుస్తున్నారు. క్రీస్తును శరీర సంబంధమైన ఆశలు తీర్చేవాడిగా, శరీరపు అనారోగ్యాన్ని తీసేవాడిగా, ఈ లోకానికి సంబంధించిన ఆస్తులు, సంపదలు, ఈ లోకంలో శరీరానికి అవసరమైనవి ఇచ్చేవాడిగా కొంతమంది, అందరూ కాదు, క్రైస్తవ్యంలో కొంతమంది క్రీస్తుని ఈ విధంగా ఈ లోకానికి పరిచయం చేస్తున్నారు. లేదా తనను విశ్వసించిన తన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా ఇదే బోధన చేస్తున్నారు. దేవుని పిల్లలారా, టైటిల్ మేము ఏం వేసాము అంటే, మనిషికి పోవలసింది పాపమా రోగమా అని వేసాం. ఇక్కడ మీకు రెండు కనపడుతున్నాయి. ఒకటి పాపం, రెండవది రోగం. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇవి నిజమో కాదో మీరు చెప్పండి. అసలు పాపం అంటే ఏంటి అని లోకాన్ని మనం అడిగామనుకోండి, అసలు ఎవరి దగ్గర పెద్దగా ఆన్సర్ ఏమీ లేదు. పాపం గురించిన నిర్వచనం తెలీదు. పాపం వల్ల కలిగే నష్టం తెలీదు. పాపం మనిషిని పట్టి పీడిస్తే మనిషి జీవితం ఎంత దారుణంగా మారుతుందో తెలీదు. కానీ రోగం విషయంలో మాత్రం అందరికీ అవగాహన ఉందండి. రోగాల విషయంలో అవగాహన ఉంది. ఉందా లేదా మీరు చెప్పండి? ఉంది. కానీ పాపం ఎంత ప్రమాదమో, పాపం మనిషిలోనికి ఎలా వస్తుందో, వస్తున్న పాపాన్ని పట్టించుకోకపోతే మనిషి ఎంత ప్రమాదాలు పడతాడో ఈ రాత్రి మీరు వింటారు. యేసుప్రభు గురించి మీరు అందరికీ తెలిసిన ఒక వచనం ఉందండి బైబిల్లో. యేసుప్రభు గురించి మనందరికీ తెలిసిన ఒక వచనం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ మీరు చాలాసార్లు చదువుకున్నదే, ఒకసారి సందర్భంలో అది అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి బైబిల్లో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినను మాట వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఏమంటే ఇక్కడ ఒక మాట పెట్టాడండి దేవుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, క్రీస్తు యేసు అనగానే సృష్టికర్త, ముల్లోకాలను కలిగించిన చక్రవర్తి, ఆ మహాలోకమైన పరలోకాన్ని విడిచి శరీరాన్ని ఎత్తి ఒక దాసుడి స్వరూపాన్ని ధరించుకుని అతి భయంకరమైన శిలువ యాగానికి సిద్ధపడి ఆయన పడిన కష్టాలు భూమి మీద అన్ని ఇన్ని కాదండి. యేసుక్రీస్తుల వారు కష్టాలు పడ్డాడు ఈ భూమి మీదకి వచ్చి. ఇంతకీ యేసు ప్రభు భూమి మీదకి ఇచ్చింది ఎందుకని రాయబడింది చెప్పండి బైబిల్లో? పాపులను రక్షించాలి. జాగ్రత్తగా వినండి. పాపులను రక్షించాలి, పాపులను రక్షించాలి.
అంటే పాపం మనుషులను ఏదో ప్రమాదంలో పడేస్తుంది గనక ఆ ప్రమాదంలో పడిపోతున్న పాపులందరినీ నేను రక్షించాలి, రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను. బైబిల్ ఎక్కడ కూడానండి యేసుప్రభు నేను రోగాలు తీయడానికి వచ్చానని ఉండదు. నేను రోగాలు తీయడానికే దేవుడు నన్ను పంపించాడని బైబిల్లో లేదు. ఏమన్నా తెలుసా బైబిల్లో? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తుల వారే రావాల్సి వచ్చింది పాపం విషయంలో మనిషిని రక్షించడానికంటే ఈ పాపం మనిషికి ఎంత ప్రమాదకరంగా మారిందో మీరు ఆలోచించుకోవాలి. వచ్చిన ఆయన చిన్న ఆయన కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, ఈ సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు, దైవం, దేవుడు నరవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికట. అంటే పాపం ఏదో ప్రమాదంలో మనిషిని పడేస్తుంది. అంటే పాపం చాలా ప్రమాదకరంగా మారిపోయింది. మీకు మాట్లాడుతానండి, నేను రోగాల గురించి ఇందాక టకా బీపీ, షుగర్ ఏంటి, థైరాయిడ్ ఏంటి, ఇంకా ఏ వ్యాధి గురించి అడిగినా ఎవరి కిడ్నీలకి ఏదో రోగం వచ్చిందంటే దాని ఏదో రోగం అంటున్నారు. ఇలాగా ఏ రోగం గురించి అడిగినా అనర్ఘంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులో ఉంది. నేను మాట్లాడుతానండి, పాపం అనగానే బైబిల్ ప్రకారం ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటం పాపం అన్నప్పుడు ఎవరు ఆజ్ఞను అతిక్రమిస్తే మనిషి పాపవుతాడు? దేవుడి ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు ఏమవుతాడు? పాపవుతాడు. ఎందుకంటే దేవుడు మాటను మీరిన మనిషి పాపయ్యాడు అంటే నీకు ఈ జీవితం ఇచ్చిందే దేవుడు, నీ కొరకు ఈ విశ్వాన్ని కట్టింది దేవుడు, తల్లి గర్భంలో నీకంటూ ఈ దేహాన్ని కట్టింది దేవుడు, నువ్వు భూమి మీదకి వస్తావని నీ రాక మునిపే నీకు అమ్మనాలను సిద్ధం చేసింది దేవుడు, నీకంటూ ఒక కుటుంబాన్ని సిద్ధం చేసింది దేవుడు. ఈ లోకానికి వచ్చిన నువ్వు ఈ లోకంలో ఈ మాయలో పడిపోకుండా నీకు వాక్యాన్ని 66 పుస్తకాలను అనేక మంది ప్రవక్తలను బలిచి వాళ్ళ రక్త తర్పణతో బైబిల్ను రాయించి నువ్వెక్కడ తప్పు చేస్తావో, నువ్వెక్కడ పాపం చేస్తావోనని నువ్వు పాపంలో పడిపోకుండా బైబిల్ను రాయించి నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఇన్ని చేశాడు మనిషి కోసం. భూమి మీద ఉన్న మనుషులను దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏంటంటే ఆయన ప్రేమ? మనం తింటున్న ఆహారం అయిన ప్రేమ, మనం పీల్చుకుంటున్న గాలి అయిన ప్రేమ, మనం త్రాగుతున్న నీళ్లు అయిన ప్రేమ, మనం ధరించుకునే వస్త్రాలైన ప్రేమ, మనం ఊపిరి కలిగి జీవం కలిగి భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆయన ప్రేమ. దేవుని ప్రేమ ఈరోజు మనుషులందరినీ కూడా ఇలా కూర్చోబెడితే, ఇలా నిలబెడితే మనిషి దేవుడు ప్రేమను పట్టించుకోక, బైబిల్లో రాయించిన ఆయన ఆజ్ఞలను పట్టించుకోక, భూమి మీద ఎలా బ్రతకాలని దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడోనని, దేవా నన్ను ఎందుకు పంపించావు ఈ లోకానికి, నాకు ఎందుకు ఇచ్చావు ఈ ఆయుష్కాలం, నేను ఏం చేయాలి, ఏది పాపం అవుతుంది, ఏది పుణ్యం అవుతుంది, ఏది ధర్మం అవుతుంది, ఏది అధర్మం అవుతుంది అని జన్మనిచ్చిన దేవుడు రాయించిన బైబిల్లో ఉన్న వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యానుసారం బ్రతకవలసిన మనిషి తన ఇష్ట ప్రకారం తాను బ్రతుకుతూ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకుంటూ దేవుడి దృష్టిలో నేరస్తుడిగా మిగిలాడు, దేవుడి దృష్టిలో పాపిగా మిగిలాడు. పాపం ఏదో తెలియదు, పుణ్యం ఏదో తెలియదు. ఈ అల్లకల్లోలంగా ఏమీ తెలియని ఈ లోకంలో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటే క్రీస్తుని లోకానికి పంపించి, నాయనా ఇది పాపం, ఇది పుణ్యం, ఇది నిన్ను పుట్టించిన సృష్టికర్త తండ్రి దేవుడు, ఇదిగో నువ్వు ఎలా బ్రతకాలని ఆశపడ్డాడు, నువ్వేమో ఎలా బ్రతుకుతున్నావని చక్కటి మార్గాన్ని లోకానికి ఇవ్వడానికి క్రీస్తుని లోకానికి పంపించాడు. దేవుని పిల్లలారా, దేవుడు బ్రతకమన్నట్టుగా ఈ భూమి మీద ఉన్న మనుషులు బ్రతకటం లేదు, అదే పాపం అయిందండి. జన్మనిచ్చిన దేవుడు నువ్వు ఎలా బ్రతకాలో బైబిల్లో రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఒకసారి మీరు బైబిల్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చదువుతున్నప్పుడు దేవుడు తన సంకల్పాన్ని భూమి మీద ఉన్న మనుషుల ఎడలా చెబుతున్నాడండి. సమస్త మానవాళి గురించి దేవుడు మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడాడు చూడండి. ఆ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్త చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడట. ఈ మనుషులకు జీవాన్నిచ్చిన, జీవితాన్నిచ్చిన దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే మీరు కావాలని కోరుకున్నాను, మీరు రావాలని కోరుకున్నాను, మీ కొరకు ఈ విశ్వాన్ని కట్టాను, ఈ విశ్వంలోనికి తల్లి గర్భంలోనికి నిన్ను రప్పించి అక్కడ నీకు అవయవ నిర్మాణం చేసి ఒక జీవితాన్ని ప్రసాదించి లోకానికి పంపించాను. పంపించిన నేను ముందు కన్న కళ ఏంటంటే నువ్వు పరిశుద్ధుడుగా నిర్దోషుడుగా ఈ లోకంలో జీవించాలి. కానీ ఎక్కడుందండి పరిశుద్ధత ఈరోజు మనుషుల్లో? ఎక్కడున్నారు నిర్దోషులు ఈరోజు మనుషుల్లో? మీరు ఆలోచించండి. రోజు వార్తలు చూస్తుంటే ఎంత కలిచివేస్తున్నాయండి. ప్రేమ కోసం ఒక ప్రియురాలు జరిగించిన మారణ కాండ మీరు చూస్తున్నారు. ఒక 4 రోజులుగా వార్త తిరుగుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అట. అమ్మాయిని ఇద్దరూ ప్రేమించారు. చివరికి అమ్మాయి ఒకరిని సపోర్ట్ చేసింది, మరొకరిని ఎంకరేజ్ చేసింది. మరొకడు ఏం చేస్తాడంటే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడానికి కుదరదు అన్నాడు. ఆ అమ్మాయికి ముందే చెప్పాడట, ఇదిగో అతను నేను చంపేస్తానని. అప్పుడైనా సరే ఎందుకండి చంపుకోవడం అని అమ్మాయి ఆపాలి కదా, ఆపలేదండి, సపోర్ట్ చేసింది. వాడు చంపేయటమే కాకుండా చంపిన తన ఫ్రెండ్ యొక్క శరీర భాగాలను ముక్కలు 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 ముక్కలుగా నరికాడండి. అసలు చూసారండి, ఒక కోడిని నరికినట్టుగా మనుషులు నరికేస్తున్నారు. అంటే మనిషిని చంపటం పాపం. నా భార్యను కాక మరొకరితో నేను నా శరీర సంబంధమైన ఆశలను తీర్చుకోవటం వ్యభిచారం పాపం, అబద్ధం పాపం, దొంగతనం పాపం, మోసం పాపం, మరొకరిది దోచుకోవటం పాపం. ఎవరికొంది చెప్పండి భీతి? ఈరోజు పాప భీతి ఎవరిలో ఉంది చెప్పండి? ఈరోజు సమాజం పేట్రేగిపోతుందండి పాపం విషయంలో. ప్రతి వ్యాపారం చూడండి మోసం అండి. మనం ఈరోజు తాగుతున్న ఆయిల్ మంచి ఆయిల్ అనుకుంటున్నారా? కల్తీ. దానిలో తారు కలుపుతున్నారట. నూనెలో, త్రాగే నూనెలో, పసిపిల్లలు తాగే పాలల్లో మీకు తెలియదు కాదు. మన మధ్యకాలంలో న్యూస్ వచ్చింది, ఎముకల పొడి కలిపేశారట పాలల్లో. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎముకల పొడట. అంటే అవి వెళ్ళి పసిపిల్లలు తాగుతారేమో, వాడి ఆరోగ్యం పాడైపోతుందేమో అన్న పాపపు భీతిలే చూడండి. ఎవడెట్టిపోతే ఎందుకు? నా వ్యాపారం బాగా జరగాలి, నేను డబ్బులు సంపాదించాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి, నేను మేడలు కట్టుకోవాలి, నేను బంగారం కొనుక్కోవాలి, నేను కారులు కొనుక్కోవాలి. ఇదేంటండి ఇది? చూసారా? పసిబిడ్డ ఏమైపోతాడన్న జాలి, దయ, కరుణ లేకుండా పసిబిడ్డలు తాగే పాల కల్తీ, మనుషులు తాగుతున్న నూనె కల్తీ, తింటున్న పంచదార కల్తీ. పాపం అండి ఇదంతా. పాపపు ఆర్జనిదంతా, పాపపు సంపాదన ఇదంతా. అంటే పాపం 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 అని బైబిలులో దేవుడు ఎంత మొత్తుకుంటున్నా పాపం గురించి ఆలోచించేవాడు లేని రోజులు ఇవి. పొరుగు వాంది ఏది ఆశించొద్దు అన్నాడు దేవుడు. కానీ ఈరోజు మనిషి ఒకడిదొకడు దోచుకోవటం, దాచుకోవటం, లాగేసుకోవటం. డొల్ల కంపెనీలు పెట్టి వేల కోట్లు కుబేర్లు అయిపోవడం రాత్రికి రాత్రి. ఏంటిదంతా అంటే పాపయ్యాడు మనిషి. పాపం కొట్టు మిట్టాడుతున్నాడు పాపంలో. అసలు ఈ పాపం గురించిన భీతి కానీ, పాపపు భయం కానీ, ఈ పాపంలోనే నేను చచ్చిపోతే నా జీవితం ఏమవుతుందన్న ఆలోచన కానీ మనిషికి లేకుండా పోయిన కాలం ఇది. చెప్తాను ఇప్పుడు బైబిల్లో పాపం. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులకు చెప్తున్నాను. పాపం అనగానే చాలా మంది ఏమనుకున్నారంటే వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, కాబట్టి ఇవన్నీ నేను చేయటం లేదు, నరహత్య చేయటం లేదు, వ్యభిచారం చేయటం లేదు, దొంగతనాలు లేవు, మోసాలు లేవు, నేను మంచోడ్నే అని అనుకుంటున్నారు. క్రైస్తవులుగా బైబిల్కి మనకిచ్చిన ఆజ్ఞ అంటే తెలుసండి. పాపం అంటే ఏంటిందో మనం చదువుకున్నాం కదా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడు, వెరీ గుడ్, మానేశారు. అబద్ధం ఆడొద్దన్నాడు, వెరీ గుడ్, మానేశారు. దొంగతనం చేయొద్దన్నాడు, మానేశారు. అంటే దేవుడు ఇవి చెయ్యొద్దు అన్నాడు, అవి మానేశారు. ఇప్పుడు నేను ఇంకో వర్షం చెప్తున్నాను. దేవుడు చెయ్యొద్దు అన్నవి మానేశారు, దేవుడు చెయ్యండి అన్నవి చేస్తున్నారా? మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు చెయ్యొద్దు అన్నవి మానేశారు, దేవుడు చెయ్యమంటున్నవి చేస్తున్నారా? ఇది పాపం అవుదా? యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. చెప్తాను ఈ వచనం ఎందుకు చూపించాను.
కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ ఎవరైతే చేయటం లేదో వాళ్ళకి పాపం కలుగుతుంది. ఇది చూడండి ఎలాగుందో. మేలైనది చేయ ఎరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది. సువార్త ఈ లోకానికి నువ్వు ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించావు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. నువ్వెవరికి చెప్పావు ప్రభు గురించి? ఎందుకు ఇది పాపం అవుతుందని నేను చెప్తున్నాను తెలుసండి. నీ చుట్టూతో ఉన్న వాళ్ళు పాపంలో కొట్టుమిట్టాడుతుంటే కనీసం వాళ్ళని దేవుడి వైపు నడిపించాలి. ఈ పాపంలో వాడు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు గనక వాడికి వాక్యం చెప్పాలన్న భయం మనలో లేనప్పుడు అసలు మనం పరిశుద్ధులం ఎలాగవుతాం? మనం కూడా ఒక రకంగా పాపులమే అవుతున్నాం. మనం కూడా వాళ్ళ ప్రాణాలని ఎవరి సువార్త చెప్పక ప్రభు వైపు నడిపించక వాళ్ళ పాపాలు కడిగే బాప్తిసం అనే కార్యక్రమం వరకు వాళ్ళని నడిపించక మనం చేస్తున్నది కూడా పాపమే. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపమట. సభ పెట్టాలని నీకు తెలుసు, ఇంట్లో గృహకోడికి పెట్టుకోవాలని నీకు తెలుసు, మీ గ్రామంలో దేవుడు వాక్యం చెప్పించాలని నీకు తెలుసు, నీకు సర్వసత్యం అర్థమైపోయింది, వాక్యం అర్థమైపోయింది. మా ఊర్లో ఉన్న వాళ్ళకి, నా కుటుంబీకులకి, నా ఫ్రెండ్స్కి, నా బంధువులకి అర్థమవలేదండి. వాళ్ళ పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, నేరస్తులుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. వాళ్ళకి నేను చెప్పాలి ప్రభు గురించి. ఈ చెప్పకపోవటం కూడా పాపం అవుతుంది, చెప్పమన్నాడు దేవుడు అని ఈ పాప భీతి ఈ రోజున క్రైస్తవులు ఎవరిలో ఉంది మీరు చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని యేసుప్రభు రక్షించాడు, మీకు తెలియదు కాదు. రక్షించిన తర్వాత రక్షించబడిన ఆమె ఒంటిగా ఉండిపోయింది. ఎవరికైనా చెప్పిందా మీరు చెప్పండి? చెప్పిందా చెప్పలేదా? తన గ్రామానికి వెళ్ళిపోయింది, తన ఇంటి వారికి చెప్పుకుంది, తన గ్రామం మొత్తానికి చెప్పుకుంది. అందరినీ ఎక్కడికి పట్టుకొచ్చింది? యేసు ప్రభు దగ్గరికి పట్టుకొచ్చింది. అసలు నువ్వు ఎవరికి ప్రభు గురించి చెప్పి యేసు ప్రభు దగ్గరికి తెచ్చావు? నువ్వు పాపాలు కడిగేసుకున్నావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, వెరీ గుడ్, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు, నిర్దోషి అయిపోయావు. నీ చుట్టూతో ఉన్న నీ వారి ఎడల అసలు నువ్వు ఆలోచించింది ఏంటి? ఇప్పుడు ఒక సంగతి చెప్తానండి. ఇప్పుడు బైబిల్లో నేను పాపం, రోగాన్ని మనిషి ఎంత సీరియస్గా తీసుకున్నాడో మీకు తెలియదు కాదు. సీరియస్గా తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడా? జలుబు వచ్చింది అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా కనీసం మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏమండి జలుబండి. ఇంకో విచిత్రం తెలుసండి, కరోనా వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లు అయిపోయారు తెలుసా? కరోనా వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లే. ఒకప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవడు జలుబు వస్తుందండి టాబ్లెట్ ఇవ్వండి అని అడిగేవారు. ఇప్పుడు అలా కాదు, వాడి దగ్గరికి వెళ్ళి సిట్రోజిన్ 2, డోలో 4 చూసారా? మెడికల్ షాప్ వాడికే టాబ్లెట్ల పేర్లు చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకు? కరోనా టైంలో ప్రభుత్వం అలాగా అలర్ట్ ఇచ్చింది, మీకు జలుబుగా ఉందా, దగ్గుగా ఉందా, కరోనా ఏమో ముందు వేసిన టాబ్లెట్లని వాళ్ళు మొత్తం టాబ్లెట్ల పేర్లన్నీ రాసి వాట్సాప్లో పెట్టి తిప్పారు. ఆ దెబ్బకి అందరు డాక్టర్లు అయిపోయారండి. మెడికల్ షాప్ వాడు మతిపోతున్నారు, దగ్గరికి వెళ్ళి డాక్టర్లకి వీళ్ళే మెడిసిన్ చెప్తుంటే వాడికి. అంటే రోగం విషయంలో చాలా అలర్టుకున్నాడు. మెడిసిన్ పేరు తెలుసు, ఏ టాబ్లెట్ వేసుకోవాలో తెలుసు, ఏ ఆహారం తినాలో తెలుసు, జ్వరం వస్తే ఎలాగుండాలో తెలుసు. రోగం విషయంలో చాలా అలర్టుకున్నాడు అండి, చాలా అలర్టుకున్నాడు. ఏమి రానివాడు శరీరానికి. ఏ రోగం వచ్చిన ఇమీడియట్ వైద్యం అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చిన్న జబ్బు వస్తే, చిన్న రోగం వస్తే ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నావు నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎంత పాపపు రోగం నీలో పెరిగిపోయింది. ఏనాడైనా దాని గురించి చింతించావా, బాధపడ్డావా? బాగా ఆలోచించండి. పాపం అనేది ఎలా జరుగుతుందో చెప్తానండి మీకు, డిపార్ట్మెంట్లు చెప్తాను ఇప్పుడు. జలుబు, దగ్గు, బీపీ, షుగరు, థైరాయిడ్ రోగాలు ఇన్ని రకాలుగా ఉన్నాయని తెలుసు మీకు. పాపం ఎన్ని రకాలుగా నువ్వు చేస్తావో చెప్తాను ఇప్పుడు. వీటి విషయంలో నువ్వు ఏమైనా జాగ్రత్త తీసుకుంటున్నావేమో ఆలోచించు. బైబిల్ ప్రకారం నీ మాటలు పాపం అన్నాడా లేదా? దేవుడి గురించి తప్ప ఈ లోకాన్ని పాడు చేసేవి, సాటి సహోదరుడికి ఉపయోగపడనివి, సమాజాన్ని నాశనం చేసే ఏ మాటను మాట్లాడినా అంచెదినమున నీ మాటలు నీకేమవుతాయి అన్నాడు? తీర్పు తీరుస్తాయి. మాటల విషయంలో నువ్వు పాపం చేస్తావు అన్నాడు. ఎప్పుడైనా ఒక రోజు సాయంత్రం పడుకునేటప్పుడు ఏమైనా ప్రభుకు వ్యతిరేకంగా నేను మాట్లాడానేమో,
ఈ రోజు నా మాట ద్వారా ఏమైనా పాపం జరిగిందేమో దేవుని క్షమ అడుగుతాను. మాటల్లో ఏమైనా పాపం చేస్తే, మాటల్లో ఏమైనా తప్పులు దొరికితే నన్ను క్షమించండి ప్రభువా. మాటల ద్వారా పాపం అనే రోగం ఏమైనా ఈ రోజు నాలోకి వెళ్ళిందా? రైట్. చూపు ద్వారా జరిగే పాపం చెప్పాడు. మోహపు చూపే పాపం. ఎవరి మోహపు చూపు చూడని కన్ను ఏ కన్ను ఉందో చెప్పండి ఇక్కడ? లేవా? ఈరోజు సెల్ ఫోన్ ఆన్ చేస్తే అవే. ఏ రోడ్డు మీద వెళ్తుంటే పోస్టర్లు, హోర్డింగ్లు కూడా అవే. అంతా కూడా అశ్లీలం, అంతా కూడా బూతులు. అవి మనం చూస్తున్నప్పుడు మోహపు చూపు పాపం అన్నప్పుడు, నా చూపు ద్వారా ఈ రోజు నేను ఏమైనా పాపం చేశానా? మాటలతో పాపం చేశానా? నా చేష్టలతో పాపం చేశానా? నా క్రియలతో పాపం చేశానా? నా ఆలోచనలతో నేను ఏమైనా పాపపు ఆలోచనలు ఆలోచించానా? చూసారా? ఆలోచనల ద్వారా పాపం, మాటల ద్వారా పాపం, చూపుల ద్వారా పాపం, చేష్టల ద్వారా పాపం, నీ కదలికలే పాపం. ఇన్ని పాపాలు మనిషి చేస్తూ ఏనాడు రోగం గురించి ఆలోచించినంత తీవ్రంగా మనిషి పాపం గురించి ఆలోచించలేదు. అసలు పాపాన్ని పట్టించుకోలేదు. అసలు పాపం చేస్తే ఎంతటి భయంకరంగా జీవితం మారిపోతుందో పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్తాను బైబిల్లో నేను. ఆ పాపం ఏముందండి అనుకుంటారు. జ్వరం వస్తే ఓ గజగజ వణికిపోయి ఉపవాసం చేసేసి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అబ్బబ్బబ్బబ్బ నిజంగానండి ఆ కుటుంబాన్ని అల్లాడించేస్తారు. జ్వరవండి 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 జ్వరవండి. ఎప్పుడు కూడానండి పాపం అండి, నేను పాపం చేయిస్తానండి, నేను పాపం చేయిస్తానండి, నా కోసం ప్రార్థన చేయండి. ఏరి బైబిల్లో మాట చూపిస్తాను. యెషయా గ్రంథం మీరు చూడండి, 59వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చూసుకోండి. జాగ్రత్తగా చదవాలి ఈ భాగం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచగా ఏమీ లేదు. ఈరోజు చాలా మంది అండి ఏమండి రోగాల బారిన పడ్డారు, ప్రమాదాల బారిన పడ్డారు. అబ్బబ్బబ్బ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా అల్లకల్లోలంగా మారిపోయింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వినటం లేదు. వాళ్ళు మొరపెడుతున్నారు, దేవుడు అంగీకరించటం లేదు. ఏంటి కారణం అని అసలు ఎవరు ఆలోచించట్లేదండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వినలేదనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఎవరి దగ్గరికి? కాస్త సంఘంలో ఎవరైనా భక్తిగా ఉంటే ఏమండి కొంచెం మా కోసం ప్రార్థన చేయండి, బాగోలేదు. ఆయన దగ్గర కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, కాస్త లెవెల్ పెంచుతారు. నెక్స్ట్ ఎవరు? దైవజనుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము మొరపెట్టాం, ఆయన మొరపెట్టాడు, పని అవ్వట్లేదు, కొంచెం మీరు కూడా. ఎవరికి మొరపెట్టాలి? మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఏమండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నా దేవుడు వినటం లేదు. చెప్తాడు ఇప్పుడు చూడండి అక్కడ జాగ్రత్తగా. రక్షణ నేరక ఉండునట్లు యెహోవా విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు అనలైజ్ చేసుకోండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. ఏం చెప్పాడండి దేవుడు. ఎందుకు ఈ రోజు పరిస్థితి భూమి మీద ఉన్నాయి? మనుషులకి భయంకరమైన పాపాలు, నేరాలు. ఎందుకండి ఈ ప్రమాదాలు? ఎందుకండి ఈ రోగాలు? ఎందుకండి ఈ భయంకరమైన పరిస్థితి మనిషికి? అంటే నీకు నాకు మధ్యలో అడ్డుగోడగా నిలబడిపోయాయి నీ దోషం, మీరు చేస్తున్న పాపాలు. అసలు నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అన్నాడు. చూడండి ఎంత దారుణం అండి పాపం. అంటే పాపం మనిషిని దేవుడికి దూరం చేసింది. పాపం దేవుడు రక్షణ ఇవ్వకుండా ఆపేసింది. పాపం దేవుడు సహాయం నీకు రాకుండా అడ్డుగోడగా మారిపోయింది. మనిషి ఏంటంటే దేవుడు నన్ను చూడటం లేదు, దేవుడు నన్ను చూడటం లేదు అంటున్నాడు, కానీ మనిషి తాను కడుక్కోవలసిన పాపాలు ఎక్కడండి కడుక్కుంటున్నాడు? మీరు చెప్పకండి. బూతులు పాపం అన్నాడు, ఆపరు. దేవుడు కాలం ఇవ్వటం లేదు, దేవుడికి నువ్వు రావటం లేదు, మీటింగ్లకి నువ్వు రావటం లేదు, దేవుడు పనికి నువ్వు రావటం లేదు, దేవుడు కాలాన్ని దొంగిలిస్తాను, అది పాపం అన్నాడు బైబిల్లో. అది పట్టించుకోరు. వాక్యం చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు నా మాటలు వినండి అన్నాడు. అది పట్టించుకోరు.
నాకు ప్రతిరోజు ప్రార్థన చేయండి అన్నాడు, అది పట్టించుకోరు. బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలో ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, అక్కడ ఒక పాట పాడు, అక్కడ ఒక ప్రార్థన చెయ్యి, అక్కడ ఒక వాక్యం చదువు, ఏదో ఒక రకంగా జరుగుతున్న ఆ కూడిక ఏదైతే ఉందో ఆ కూడికలో నీ వంతుగా నువ్వు ఏదో ఒకటి అక్కడ జరగాలి, నీ నీ నాలుగు నుండి ఫలాలు దేవుడికి రావాలి అన్నాడు. పాట పాడరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. చూసారా, ఇవన్నీ పాపాలు కాదా? ఇవన్నీ నేరాలు కాదా? నీ వల్ల ఆయన సహాయం దేవుడు పనికి చేయి, సువార్తకి చేయి అన్నాడు, చేయరు. ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. ఎవరి సొంత కార్యక్రమాల మీద పెడతానంత ఖర్చు దైవ కార్యక్రమాల మీద పెడతారా? మీరు చెప్పండి, మార్చేస్తారా? హలో, ఈరోజు చూడండి, మనుషులు సొంత కార్యక్రమాలకి ఎన్నండి బాబు వేలు 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 ఖర్చు పెడతారు. దేవుడి కార్యక్రమాలకు నిజంగానండి, మేము ఇగో ఇలా మీటింగ్ పెట్టి ప్రజలకి వాక్యం చెప్పాలి అని మాకు బాగా ఆశ, జనానికి సత్యాలన్నీ చెప్పాలని. కానీ మేము ఈ గ్రౌండ్ లో మీటింగ్ పెడతాన ప్రతిసారి అండి సుమారు 25,000 30,000 ఖర్చు అయిపోతుంది మాకు. టెంట్ హౌస్ ఖర్చులు కానీ, భోజనం ఖర్చులు కానీ, అన్ని ఖర్చులు అయిపోతున్నాయి. తీవ్రంగా ఆలోచించాం, ఎందుకు ఈ ఖర్చులన్నీ అవుతున్నాయంటే, ఇదిగో వేదిక ఒక్కొక్క బల్లకి 200 150 రూపాయలు ఒక్క బల్లకి తీసుకుంటాడండి. ఈ టేబుల్కి తీసుకుంటున్నాడు, ఆ తర్వాత వేస్తాన కార్పెట్లకి తీసుకుంటున్నాడు. మీరు కూర్చున్న కుర్చీ, ఇప్పుడు మీటింగ్లో కూర్చుని మీరు వెళ్ళిపోతారండి, ఆ కుర్చీకి మాకు 5 రూపాయలు తీసుకుంటాడు ఒక్క కుర్చీకి. అదే ఈ లైట్ కంటే ఒక లైట్ కడితే 450 రూపాయలట. ఈ 1,000 రూపాయలు సగానికి పైగా 30,000 ఖర్చు అవుతుంటే దాంట్లో 15,000 16,000 17,000 రూపాయలు అద్దెలకే వెళ్ళిపోతున్నాయి. ఏదో ఒకటి చేయాలని అనుకున్నామండి. ఇదిగో ఇప్పుడు మేము వేసుకున్న ఈ స్టేజ్ ఏదైతే ఉందండి, ఇది మేము సొంతంగా ఖర్చు పెట్టి కొనేసామండి. ఖర్చు పెట్టి కొనేసాం. ఇది ఖర్చు పెట్టారండి. పిల్లలు ఐరన్ కొన్నాం, చెక్కలు కొన్నాం, మా పిల్లలే, మా దగ్గర ఉన్న పిల్లలేనండి. తమ్ముడు కుమారు, అలాగే మోషే అన్న, సాయి, వీళ్ళు ముగ్గురు కలిపండి చక్కగా ఈ స్టేజ్ చేయటం విషయంలో నిజంగా 3-4 రోజులు కష్టపడ్డారు. ఒక కార్పెంటర్ పిలిపించాం, ఆయన కొన్ని 1,000 రూపాయలు ఖర్చు అయింది, చక్కగా బల్లలు దిగేశాడు. ఇదిగో మా స్టేజ్ వచ్చింది ఈరోజు సొంతదే. మీటింగ్ పెడతాం, సహాయం చేయండి అంటే ఒక ఆవిడ 10,000 ఇచ్చిందండి. ఎందుకు వృధా చేయాలని ఆవిడిచ్చిన 10,000తో ఇదిగో ఇక్కడ ఒక లైట్ ఉంది చూడండి, ఇక్కడ ఒక పెద్ద లైటు, ఇక్కడ ఒక 2 లైట్లు, ఒక్కొక్క లైటు 3,500. ఆవిడ పేరుతో సుమారు 12,000 అయిందండి. ఆవిడ 10,000 ఇచ్చింది, నేను 2,000 కలిపాను. మళ్ళీ 12,000 పెట్టి లైట్లు, దానికి సంబంధించిన పొడుగు వైర్లు, ఒక స్విచ్ బోర్డు, ఇవన్నీ కొనుక్కొని వస్తాం. 1,000 ఖర్చు పెడతాను దేవుడికి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటేనండి, 1,000 ఖర్చు పెడతాను. అంత సామాన్లు మన దగ్గరే ఉంటే చక్కగా మేము ఎక్కువ మీటింగులు చేయొచ్చు కదా. ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్నవి ఎక్కువ ప్రజలకి చెప్పొచ్చు కదా. ఆశ అండి. ఈరోజు అలాగా దేవుడి వాక్యం పైన, దేవుడి వస్తువుల పైన, దేవుడి కొరకు జరిగే పనుల పైన ఎవరికొంత చెప్పండి ఆసక్తి. ఇంట్లో పెళ్ళి అయితే ఘనంగా చేస్తారు, ఇంట్లో బర్త్డేలు ఘనంగా చేసుకుంటారు, ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా 1,000 ఖర్చు పెడతారండి. దేవుడికి ఇచ్చేసరికి మాత్రం 200 300 500. దేవుని పిల్లలారా, ఎందుకు ఈరోజు మనిషి ఇలా మారిపోయాడు? తానుగా బ్రతకడం ప్రారంభించుకున్నాడు. తన జీవితంలో దేవుడికి స్థానం లేకుండా మారిపోయాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నేను రక్షించడానికి నా చేతులేమో కురచగా లేవు, మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని కాపాడడానికి నా చెవులేమో మందం అవ్వలేదు, నా కళ్ళుకి చూపేమీ తగ్గలేదు. నేను ఎందుకు మిమ్మల్ని చూడటం లేదు అంటే, అసలు మీరెప్పుడు నన్ను పట్టించుకుంటారు? మీరెప్పుడు నా వైపు తిరిగారు? పైగా నా కాలం దొంగతానో, నా కష్టం దొంగతానో, నా విశ్వాన్ని అనుభవిస్తూ నా కొరకు ఏనాడు మీరు చేయనప్పుడు నేనెందుకు మీ వైపు చూడాలి? చూడండి, నేను మీకు మాట్లాడుతాను ఇక్కడ, నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు దేవుడు నీకు రోగం ఉంటే చూడ్డా, నీలో పాపం ఉంటే చూడ్డా? ఈ వాక్యం ప్రకారం నాకు చెప్పండి, ఏముంటే చూడ్డు? రోగం ఉంటే చూడ్డా, పాపం ఉంటే చూడ్డా? అంటే ఇప్పుడు అర్జెంటుగా కడుక్కోవాల్సింది రోగమా, పాపమా? కానీ మనిషి దేవుడి దగ్గరికి దేనికి వెళ్తున్నాడు చెప్పండి? ఆదివారం మోకాలేసి ఎవరైనా ఈ వారం అంతా ఏమైనా పాపం చేశానేమో కడుగు తండ్రి అని ఎంతమంది అడుగుతారండి? ప్రార్థన రిక్వెస్ట్లు వస్తాయండి మాకు సభలకు వెళ్ళినప్పుడల్లా. సభ అయిపోగానే ఇక్కడ ఇటుపక్క ఒక పెద్ద లైన్ ఉంటుంది. ఒక ఆవిడ చెంబుతో నీళ్లు, ఒక ఆవిడ గ్లాస్తో నీళ్లు, ఒక ఆవిడ కొబ్బరి నూనె బాటిల్, అందరు పట్టుకుని వరుసగా ఉంటారు ఇక్కడ. ఇలా వేదిక దగ్గరగానే ప్రార్థన చేయండి అయ్యా, ఏంటి కాళ్ళు లాగేస్తుంది,
కడుపు నొప్పి. ఇంకా విచిత్రం, గ్రామాల్లోకి వెళ్ళేసరికి మా గేదెకి దూడ పుట్టడం లేదయ్యా. చూసారా, దేవుడి దగ్గరికి వచ్చి దూడకి పిల్లలు పుట్టడం లేదు, నా కాలేగేస్తుంది, నా కడుపు లాగేస్తుంది, ఏమన్నా నా తల పని చేయటం లేదు, ఇవి అడిగారు తప్ప ఏమయ్యా మా జీవితం అంతా పాపమేనయ్యా, మా కుటుంబం నిండా పాపాలేనయ్యా, కొంచెం మా పాపాలు కడగమని మా పాపాల పక్షాన దేవుడికి ప్రార్థన చేస్తామని అడిగేవాడు ఒక్కడున్నాడండి? ఒక్కళ్ళేడు. పాపాన్ని సీరియస్గా తీసుకోలేదు. బైబిల్లో యేసు ప్రభువు ఏం చెప్పాడో చూపిస్తాను మీకు. చివరికి వెళ్ళేసరికి చాలా భయం వేస్తుంది మీకు. పాపాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. రోగం మీద ఉన్నంత ఆసక్తి, రోగం మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ పాపం మీద లేదు మనిషికి. నేను వెళ్ళలేకపోయాను ఈరోజు, ఇది పాపం. నేను ఇవ్వలేకపోయాను దేవుడికి, ఇది పాపం. నేను బైబిల్ చదవటం లేదు, ఇది పాపం. నేను వాక్యం వినటం లేదు, ఇది పాపం. నేను ప్రార్థన చేయటం లేదు, ఇది పాపం. ఈ పాపాలు ఎవరికంటే పట్టాయి? యథేచ్ఛగా మనిషి పాపాలు చేస్తున్నాడు. పాపానికి అలవాటు పడిపోయాడు. ప్రతిరోజు పాపాల అవయవాలుగా మార్చేసుకున్నాడట. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవడు ఈరోజు రోగం 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 అని యేసుక్రీస్తుల వారికి తండోపతండాలుగా యేసుప్రభు దగ్గరికి ఈరోజు వస్తున్నారు తప్ప, ఆయన వచ్చిన అసలు కారణం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. వచ్చింది పాపం తీయడానికైతే, రోగానికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చి యేసుక్రీస్తుల వారిని రోగస్తులు అందరూ యేసుప్రభు దగ్గరికి రండని ఈరోజు ప్రకటనలు చేస్తున్నారు. అలాగని అదేంటండి మరి యేసుప్రభు తీశాడు కదా రోగాలు, మీరెందుకు ఇలా చెప్తున్నారు అంటారేమో. దాన్ని చెప్తాను, అన్నీ చెప్పే ముగిస్తాం. మేము బైబిల్ అలా చదువుకున్నాం, బైబిల్ అలా నేర్చుకున్నాం. బైబిల్ కళాశాల మాది. ఇక్కడే మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్లో మా బైబిల్ కాలేజ్ ఉంది. బైబిల్ నేర్పిస్తున్నాం ఉచితంగా. మీకు అన్నీ తెలియాలి, బైబిల్లో ఉన్నాయి సంగతులన్నీ. పాపం దేవుడి ముఖాన్ని మరుగు చేసింది మనిషికి. దేవుడు దిక్కు లేకుండా చేసింది. దేవుడు చూడలేకపోతున్నాడు ఈ లోకాన్ని. పాపం అంత ప్రమాదమైంది. మరో మాట చూడండి, ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15 వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోనండి. అప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను, అప్పుడు నేను మీ ప్రార్థనలు వింటాను. మీరు పాపం చేస్తూ నాకెందుకు ప్రార్థన చేస్తున్నారు? ముందు పాపాలు మానేయండి. చూసారా పాపం ఎంత సీరియస్గా ఉందో? పాపం ఎంత సీరియస్గా ఉందండి? పాపం ఎంత సివియర్గా ఉందండి మనిషి మీద? ఇదేమి పట్టించుకోకుండా యథేచ్ఛగా గుడికొస్తూ మానేమన్నవేవి మానేయకుండా అవి అలా చేస్తూనే గుడికొస్తాడు. దేవా 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 అంతే, ఆరాధన అయిపోద్ది, డిస్పాస్, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దేవుణ్ణి మొరన్నాడా? దేవుని ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుని ప్రార్థనకి జవాబిస్తున్నాడా? ఎందుకు ఇలా నీ ప్రార్థనకు రిప్లై రావటం లేదు? ఎందుకు దేవుడి నుండి ఏ సహాయం నీకు రావటం లేదు? నిజంగా చెప్తున్నానండి, హార్ట్ఫుల్గా. కొన్ని చెప్పుకోలేను కానండి, ఈరోజు నా జీవితంలో ఒకటి జరిగిందండి, మతిపోయిందండి. నాకైతే మతిపోయింది. డబ్బులు లేవు, డబ్బులన్నీ ఖర్చు అయ్యాయి. మనసులో నాకు ఒక వస్తువు కొనాలని ఉంది, ఒకటి కావాలి ఇంకా నాకు. దేవుడి పనికి కావాలనుకున్నప్పుడు వెళ్ళిన తర్వాత విచిత్రం అండి, నాకు ఈ మధ్యకాలంలో ఒకటి వాడే పంపించాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదండి. క్రెడిట్ కార్డు ఒకటి పంపించాడు ఇంటికే, మా ఇంటికి వచ్చేసింది. అది వాడకపోతే పోగదని ఒకసారి ఇలా గీసాను ఒక చోట. జస్ట్ భయం, అప్పు అంటే భయం అంటే 2000 ఇలా గీసి తర్వాత నెమ్మదిగా 2000 అడిగి కట్టేశాను. ఆ కార్డు జేబులోనే పెట్టుకున్నాడు. ఎక్కడన్నా గీకుతుంటే మళ్ళీ తర్వాత కట్టాలట, కట్టకపోతే ఫైన్లట. ఇది ఎందుకు రా బాబు తలపడ జేబులో నుంచి అసలు ఎక్కడ వాడలేదండి అది. విచిత్రం ఏంటంటే, ఈరోజు ఒక వస్తువు కొనడానికి వెళ్తే ఈఎంఐలో నేను ఆ కార్డు ఒక్కసారి గీకినందుకట ఆడేవో పాయింట్స్ ఇచ్చండి 3000 డబ్బులు వేసి ఉంచాడు అందులో. విచిత్ర షాక్ అయిపోయానండి నేను డౌన్ పేమెంట్ కట్టాలి, దానికి డబ్బులు లేవు. అక్కడికి వెళ్ళేసరికి 3000 ఉన్నాయి అందులో. ఒక 1500 వేస్తే డౌన్ పేమెంట్ అయిపోయింది, ఆ వస్తువు వచ్చింది. ఎలాగొంది ఇది?
దేవుడి పనికి కావాలా? దేవుడి కోసం వెళతారా? రెడీగా ఉంటాను నాయన, రెడీగా ఉంటాను. ఎందుకండి ఈరోజు మనల్ని పట్టించుకోవడం ఏంటండి? ఎందుకంటే మన మీద దేవుడు ప్రేమ కురవటం లేదేంటండి? ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మా జీవితాలు ఎందుకంటే ఇలాగుండిపోయాయంటే ఒకటేనండి కారణం. మీరు చేతులు శుభ్రం చేసుకోండి, చేతులతో పాపాలు చేయకండి, నా పని చేయండి. మీరు కాలాన్ని మీకోసం ఖర్చు చేసేకండి, నా సన్నిధికి ఇవ్వండి, నా దగ్గరికి రండి. మీ సంపాదన మీకోసమే ఖర్చు పెట్టుకోకండి, దేవుడికి ఇవ్వండి. మీ జీవితంలో దేవుడిని ఒక భాగం చేసుకోండి, అప్పుడు అది అవుతుంది. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన కుటుంబం. అప్పుడు వింటాను మీ మొర, అప్పుడు వింటాను, అప్పుడు చూస్తాను మీ వైపు. ఇక్కడ మీరు విన్నారు కదండి, మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి, అప్పుడు మీ ప్రార్థన వింటాను. మీరు ఒక పక్క పాపం చేస్తూ మరొక పక్క ప్రార్థన అంటే నో. పాపం ఎంత సీరియసా? కీర్తనల గ్రంథం మీరు చూడండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం అండి. నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నేను పాపం చేస్తే ప్రభువు నా మనవి వినడు. మరి ఏం చేయాలండి అంటారా? రోమీయులకు రాసిన పత్రిక, దేహం ఎలాగుండాలో, నీ జీవితం ఎలా గడవాలో రోమపత్రిక 6వ అధ్యాయానికి రండి అందరూ, 19వ వచనానికి. రోమీయులకు రాసిన పత్రిక ఏమండి, అందరు తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడాలి. వచనం 6వ అధ్యాయము 13 చదువుతాం ముందు, లేదా 12 చదువుకుందాం. 12 చదువుకుందాం ముందు. 12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపాన్ని ఏలనివ్వకండి. మీ శరీరం నిండా పాపమే. మీ మాట పాపం, మీ చూపు పాపం, మీ క్రియలు పాపం, మీ చేతులతో మీరు చేసేది పాపం, మీరు వెళ్ళే ప్రయాణాలు పాపం. దేవుడి కోసం ఎక్కడ తిరుగుతున్నారు? మన కోసం తప్ప. మీ జీవితం నిండా పాపం ఏలుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేసరికి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకండి. మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా మారిపోయాట. కళ్ళు వాక్యం చదవాలి, ఏవేవో చూస్తాయి, వాక్యం చదవవు. చెవులతో దేవుడు మాటలు వినాలి, అన్నీ వింటాడు, దేవుడు మాటలు వినవు. దేవుడి దగ్గరికి రండి, వేల రూపాయలు ఖర్చు పెడతామండి, పోస్టర్లు పెడతాం, పాంప్లెట్లు పెడతాం, పబ్లిసిటీ కరపత్రాలు పెట్టుకున్నాం, మా పిల్లలంతా తిరుగుతున్నారు. రండి దేవుడి దగ్గరికి, మేము వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, మీకు వాక్యం చెప్తాం, చివరిలో మేమే భోజనం పెడతాం, రండి. మేము రాం. కారణం ఏంటంటే మేము పాపం చేయటంలో చాలా బిజీగా ఉన్నాం. ఈరోజు శనివారం మంచి మంచి కొత్త సినిమాలు వస్తాయి టీవీలో, అంతేనా? శనివారం సభలు పెడితే రారట. గ్రామాల్లో చెప్తున్నారండి దైవజనులు. నేను సభలకు వెళ్ళినప్పుడట శనివారం పెడితే రారట. ఎందుకు రారంటే శనివారం టీవీలో కొత్త సినిమాలు వేస్తాడట. మనోళ్ళే క్రైస్తవులు. కొత్త సినిమా వేస్తే సభకు రావా? శుక్రవారం గురువారం పెట్టినా కూడా రారట. ఈ 2 రోజులు ఏమొస్తాయి? మీకు తెలియదుగా, చెప్పండి ఏమొస్తాయి? 8-8:30 జబర్దస్త్ వస్తుంది, ఎక్స్ట్రా జబర్దస్త్ శుక్రవారం వస్తుంది. ఈ 2 రోజులు సభలు ఎట్టకండి పాస్టర్ గారు, జబర్దస్త్ మిస్ అయిపోతున్నాం. వీళ్ళకి బాగా అవుతుంది జబర్దస్త్ తర్వాత పాతాళంలో. అక్కడ చూద్ది కానీ స్కిట్లే, ఉరిచొట్ల స్కిట్లే, ఎగరటం గెంతటం, ఇదే స్కిట్గా. పాపం అండి, శరీరం నిండా పాపం అండి. పాపాన్ని ఏమంటే చూడటం మానలేని కన్నులుగా ఈరోజు మనిషిది మారిపోయిందండి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీ శరీరమునందు పాపాన్ని ఏలనివ్వకండి, మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా మీరు అప్పగించకండి. మరి ఏం చేయాలండి మా దేహంతో? 19వ వచనం చెప్తాడు చూడండి, ఎంత బాగుంటుంది. 19వ వచనం, మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యుని రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి. ఉదయం నుంచి పిల్లలు కష్టపడుతున్నారండి స్టేజ్ వేయడానికి. కొత్త స్టేజ్ నిలబట్టడం లేదు.
కింద రాళ్ళు కడుతున్నారు, తాళ్ళు కడుతున్నారు. మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను, మీరు ఎంతమంది చూసారు? ఎండ, నిలువుట ఎండలో, పొడి ఎండలో నండి పొద్దున 11 గంటలకు ప్రారంభించారండి ఇవన్నీ కట్టడం, కర్రలు పాతటం, ఇవి కట్టడం. ఇదంతా ఏంటనుకున్నారు? వాళ్ళ కష్టం అండి. వాళ్ళ దేహం ఇక్కడికి వచ్చి ఎండలో దేవుడి కోసం పనిచేసింది. వాళ్ళ అవయవాలు నీతికి దాసులుగా అప్పగించారు. ఆ చేతులతో దేవుడు పని, ఆ శరీరం నిండా చెమట ఈరోజు దేవుడి కోసం అలసిపోయారండి. మధ్యాహ్నం ఒక డబ్బా ఉంచండి, నీళ్ళ డబ్బా, ఆ నీళ్ళ డబ్బాలు తాగుతూనే ఉన్నారు. మీ అవయవాలు దేవుడు పనికివ్వాలి. అప్పుడు మీ చేతి కంటిన పాపం పోతుంది. ఊరకనే ఇలా చేతులెడితే దేవా దేవా అంటే పాపం కడుగుతుంది అనుకున్నారా? ఆ చేత్తోను దేవుడు పనిచేయి. చేసావా? ఇలా ఏమండి, ఈరోజు గుణపం పెట్టి ఇలా తవ్వుతుంటే గుంతలు పడక నీళ్ళేసి నానబెట్టి గుంతలు తీశారు, కమిలిపోతున్నాయి చేతులు. ఇది పని. నీతికి దాసులుగా అవయవాలను అప్పగించటం, చేతులను అప్పగించటం, ఇదేమి చేయరు. దేవా మమ్మల్ని కాపాడు, దేవా మమ్మల్ని రక్షించు. ఎందుకు చూస్తాడు? ఎందుకు కాపాడుతాడు? ఎందుకు నీ మరంటాడు దేవుడు? పాపం విషయంలో సీరియస్ లేడు. ఏంటండి పాపం? ఏంటి పాపం? ఏంటి పుణ్యం తెలియటం లేదు. నీ దేహం దేవుడి పనిలో ఉండటం ధర్మం. కారణం, ఆ దేహం దేవుడిది, నీది కాదు. ఆ దేహంలో ఉన్న ఆత్మ దేవుడిది, నీది కాదు. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు అన్నా, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు అన్నా, యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగంతో ఈ రక్షణ, యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగంతో ఈ చక్కటి అవకాశం నీకు వస్తే, వచ్చి నీ పాపాన్ని కడుక్కుని పరిశుద్ధంగా నీ దేహాన్ని మార్చుకున్న నువ్వు నీ దేహాన్ని దేవుడికి ఏమిస్తున్నావు? మీరు ఆలోచించుకోండి. ఈరోజు దేవుని పిల్లలారా, ఈరోజండి పాపం పైన ప్రభువుని ఎరగని వాళ్ళు, పాపం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉండిపోయినట్టు పర్వాలేదు. నువ్వు ప్రభులోకి వచ్చి కూడా పాపాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎలాగండి? ఇప్పుడు చెప్తాను అసలు విషయం. యేసుప్రభు దగ్గరికండి ఒక పక్షవాయువు గల అతన్ని తీసుకొచ్చారు స్వస్థత చేయించడానికి. బాగు చేస్తాడు యేసుప్రభు అని ఒక స్వస్థత చేయించడానికి ఒక పక్షవాయువు గలవాడిని పట్టుకొచ్చారు. ఇంటి నిండా జనం అండి. యేసుప్రభు ప్రసంగం చెప్తున్నాడు, ఇంటి లోపల కూర్చొని ఇల్లంతా నిండిపోయింది. ఇంటి వాకిట బయట కూడా నిండిపోయింది. అసలు ఎక్కడ ఖాళీ లేదు. పాప ఈయన 4 మోసుకుని వచ్చారండి. పక్షవాయువు అనేసరికి పక్షవాతం మీకు తెలియదు కాదు, కాళ్ళు చేతులు పనిచేయవు. పట్టుకొచ్చారు యేసుప్రభు దగ్గర పట్టుకెళ్దామని. అసలు ఇంటి బయట ఖాళీ లేదు, ఇంటి లోపల ఖాళీ లేదు. ఆయన మధ్యలో ఉన్నాడు, ఇంట్లో ప్రసంగం చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. తీసుకెళ్ళడానికి ప్లేస్ లేదు. అప్పుడు ఏం చేశారు తెలుసండి? తెలివైన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు. పడుకున్నవాడు ఇంకా తెలివైనడు, అంతే కదండి. ఖాళీ లేదండి, ఏమి వెళ్తాం, నాకు అసలు ఒళ్ళు బాగోలేదు, ఈ జనంలో తోసుకుని వెళ్ళారంటే ఉన్నావేమో, ఉన్న చేయి కాస్త ఇరిగిపోద్దేమో, వద్దులేండి వెళ్ళిపోదాం, ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనలేదాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు, నన్ను ఎలాగైనా సరే యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాల్సిందే అన్నాడంతే పడుకుని. ఇంక ప్రెజర్ తట్టుకోలేక ఏం చేశారంటే ఇల్లు ఎక్కిపోయారండి పైకి. ఇల్లు ఎక్కిపోయి ఇంటి పైన మిద్దిప్పేశారు. పైకప్పు ఇప్పేసరికి కరెక్ట్గా కింద చూసేసరికి ఎవరున్నారు? యేసుప్రభు మధ్యలో ఉన్నాడు. అబ్బా భలే దొరికింది అవకాశం అనుకున్నారు. అక్కడి నుంచి తాళ్ళు వేసి ఆడి మంచాన్ని తాళ్ళు కట్టేసి ఈ 4 మంచాన్ని అలాగా ఆకాశం మించి దించినట్టుగా మిద్ది నిప్పేసండి యేసుప్రభు దగ్గరికి ఇలా మంచం దింపారు. నిజంగా ఆ క్రియ చూసండి యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. ఎవడు ఒంట్లో బాగోనండి తాళ్ళేసి కింద దింపేస్తుంటే ఎలాగుంటా చెప్పండి అడిగి. మీకు జ్వరం వచ్చినప్పుడు ఎలాగుంటారండి? ముక్కుతూ మూలుగుతూ. ఆ టైంలో పదరా అని మామూలుగా తీసుకెళ్ళిపోతున్నారా, నువ్వు చేయట్టుకుని లాక్కుంటా ఎలాగుంటది? ఉన్న ప్రాణాన్ని చంపేతా వేటరా, బండి ఎక్కించుకుని వెళ్ళు, ఆటోతే కారుతే నేను నడిచిరాను, పక్కనే ఉన్నా నడవరు. ఆ పక్షవాయువు నడలేనోడు మంచం మీద పడుకుని తాళ్ళు వేసుకుని ఆకాశంలోంచి ఏలాడబడుతున్నాడంటే మీరు చూడండి. పడిపోయినా పర్లేదురా మంచం మించి, పడిపోతే ఎక్కడ పడాలి వెళ్ళి? యేసుప్రభు కాళ్ళు మీద పడితే చాలు బాగు చేసేస్తాడు. ఏం విశ్వాసం అండి పడితే. వచ్చాడు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. వచ్చిన తర్వాత అండి వీడు విశ్వాసాన్ని చూసి యేసుప్రభు ఒక మాట అంటాడు. బైబిల్ ఎంత బాగా చదువుకోవాలి మనం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మొదటి నుంచి సందర్భం ఉంటుందండి, మీరు ఒకసారి తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చెప్పింది అంతా ఉంటుంది, మీరు చదువుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత.
మూడో వచనం చదువుతున్నాను. మూడో వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుడిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుగుతోనే దింపేశారు. 5వ వచనం చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇక్కడ ఆగి నాకు చెప్పాలి, వాడు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. వాడు యేసు ప్రభు దగ్గరికి దేనికోసం వెళ్ళాడు? యేసు ప్రభు ఏం తీశాడు నాకు చెప్పండి. దేనికోసం వెళ్ళాడు? పక్షవాతం బాగు చేయించుకుందామని వాడు వెళితే దిగిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? ఎంత కష్టపడ్డావయ్యా, చెయ్యి లెఫ్ట్ సైడ్ పని చేయట్లేదా, రైట్ సైడ్ పని చేయట్లేదా? ఎప్పుడు వచ్చింది పక్షవాయువు? ఎటు సైడ్ వచ్చింది? ఎన్ని అవయవాలు పని చేస్తున్నాయి? ఏమంటే పక్షవాయువు వచ్చిన వాళ్ళు ఇవి అడుగుతారు. మీరు చూడండి, కావాలంటే మంచం మీద పడుకొని వాళ్ళ చేతిలో ఒక బాల్ ఎడతారని నువ్వు పిసుకుంటా ఉండటమే ఎక్సర్సైజ్ కోసం. యేసుప్రభు దిగిన వెంటనే నీకు లెఫ్ట్ పని చేయట్లేదా, రైట్ పని చేయట్లేదా, ఏలు ఆడుతుందా, కాలు ఆడుతుందా, ఏం అడగలేదు అక్కడ. కుమారుడా, నీ విశ్వాసం గొప్పది, నీ పాపాలు అంటే మనిషికి రోగం కంటే ముందు పోవలసింది ఏంటో చెప్పాలి నాకు. పాపం పోవాలి. ఈ సందర్భంలో ఒక అతని జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. అసలు క్రైస్తవులు బైబిల్ చదివారండి, ఇవేమో అర్థం అవ్వలేదండి. పాపంతో చచ్చిపోతే ప్రమాదమా, రోగంతో చచ్చిపోతే ప్రమాదమా? దేంతో చచ్చిపోతే ప్రమాదం? పాపంతో చచ్చిపోతే ప్రమాదం, రోగంతో చచ్చిపోయిన ప్రమాదం లేదు. ఎలా చెప్తారంటారా? మా నోట్లోంచి వచ్చే ప్రతి మాట బైబిలు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, లాజర్ అని మీకు ఇద్దరు కనబడతారు. చాలాసార్లు చదువుకున్నారు మీరు చిన్ననాటి నుంచి. లాజర్ కథ అని కథలా చెప్పారు. అది మనకి చర్చిలో, సండే స్కూల్లో. లాజర్ కథ కాదు, అది యథార్థ గాథ. మోషే గారి కాలంలో బ్రతికిన ఒక నిండు మనిషి అతను, ధనవంతుడు లాజరు. ఇక్కడ మీరు ఆలోచించండి, ధనవంతుడికి బాగా డబ్బులు ఉన్నాయి, తింటున్నాడు, త్రాగుతున్నాడు, ఎంజాయ్. దరిద్రుడికి ఏమీ లేదండి. దరిద్రుడికి ఏమీ లేదు. చివరికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పైపెచ్చు ఒంటి నిండా కురుపులు, రోగం, కుక్కలు వచ్చి నాగుతున్నాయట కురుపుల్ని. అంతటి దీన స్థితిలో ధనవంతుడు ఇంత వాకిట పడి ఉన్నాడు. ఏమయ్య, నీ బల్ల మించి పడిపోయి రొట్టె ముక్కలు ఉంటే కొంచెం నాకు అయ్యి ఆహారం, ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. మీకు తెలియదు కదండి సందర్భం. వీళ్ళిద్దరూ చచ్చిపోయారండి. ఇతడు రోగంతో చచ్చిపోయాడు, అతడు సుఖపడుతూ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు కష్టపడుతున్నారు నాకు చెప్పండి. రోగంతో చచ్చిపోయిన ఇతనేమో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, సిరి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పాపం ప్రమాదమా, రోగం ప్రమాదమా? బాగా ఆలోచించుకోండి. రోగమేముందండి? భూమి మీద శరీరంతో మనం బ్రతుకున్నంత కాలం అందరికీ ఏదో ఒక రోగం ఉంటుంది. మీరు షాక్ అయిపోయి న్యూస్ చెప్తాను ఇప్పుడు. ఒకటి, ప్రపంచంలో ఎవడైనా నాకు ఏ రోగము లేదండి అన్నాడు అనుకోండి, ఆడికో రోగం ఉంది. ఏ రోగం చెప్పండి? ఆకలి కూడా రోగమే. డాక్టర్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఆకలి కూడా ఏంటి? రోగమే. ఆకలికి మందేంటి? ఆకలికి మందేంటి? అన్నం. ఆకలి కూడా రోగమే. మరి నీ శరీరం రోగాలు పుట్టైనప్పుడు ప్రభు దగ్గరకు వచ్చింది రోగాల కోసమా? ఈ మధ్యకాలంలో కరపత్రం చూసారండి. మెదిపట్నంలో మాదొక సంఘం ఉంది. మెదిపట్నంలో ఒక సంఘం ఉంది, పక్కనే ఒక ఆయన చర్చ్ ఉంటుంది. ఆయన వేసాడండి కరపత్రం. కరపత్రంలో ఏమున్నాయంటే, యేసు మీకు స్వస్థతలు చేస్తాడు అని పైన రాసి రోగాల లిస్ట్ రాశాడు. మీకు తుమ్ములా, మా దగ్గరకు వచ్చేయండి. మీకు దగ్గా, మా దగ్గరకు వచ్చేయండి. మీకు తామర, మా దగ్గరకు వచ్చేయండి. మీకు జుట్టు ఊడిపోతుందా, మా దగ్గరకు వచ్చేయండి. ఈరా చెప్తావు యేసుప్రభు పేరట నువ్వు? ఇవా యేసుప్రభు పేరట నువ్వు చేసేవి ప్రసంగాలు?
తుమ్ము, దగ్గు, జలుబు, ముక్కున్నంత కాలం జలుబు వస్తూనే ఉంటుంది. జలుబు పోవాలంటే ముక్కు కోసేసుకోండి, ఒకటే మందు, ముక్కు కోసే, ఇక జలుబు రాదు. ఇక రోగాన్ని హైలైట్ చేశారండి. అసలు యేసు ప్రభు దగ్గరికి వస్తే చక్కగా తీస్తానన్న పాపాలను మాత్రం పక్కగంటేశారు. నీ జీవితకాలం అంతా నువ్వు పాపాలు చేసావు. నీ చేతులకు పాపం, నీ కళ్ళకు పాపం, నీ చెవులకు పాపం. ఇదంతా పోవాలంటే అవయవాలతో నా పని చేయరా, అవి కడిగేస్తాను, అవి పరిశుద్ధపరచబడతాయి అన్నాడు. ఇది ఎవడు చెప్పాడు? దశంభాగాలు అడిగారు, రోగాలు పోతాయి అన్నారు తప్ప యేసు ప్రభు చెప్పిన అసలు బోధ ఎవడండి చెప్పాడు? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి ముగింపు మాటలు. యేసు ప్రభు రోగంతో వచ్చిన వాడితో ముందన్నమాట, నాయనా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వెనకాల ఒక బ్యాచ్ ఉంటుందండి, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు యేసు ప్రభుని పైకంటే ఎక్కడ శపిస్తాడోనని లోపల కొనుక్కుంటున్నారు. ఏమని? పాపాలు క్షమించడానికి ఇతనెవడం? పాపాలు క్షమించేది దేవుడు కదా, ఇతరెందుకు పాపాలు తీస్తానంటున్నాడు అని వాళ్ళలో వాళ్ళు కొనుక్కుంటుంటే అప్పుడు చెప్పాడండి, మీకు తెలియవలసిన సంగతి ఒకటి ఉంది, మీకు అర్థం కాలేదు. నేను వచ్చింది ఇగో చిన్న చితక రోగాలు తీయడానికి కాదు, పాపం తీయడానికి అధికారం పొంది, పాపం తీయడానికి జయం పొంది, పాపాలు తీసే అధికారిని నేను. అందుకే ఈ లోకానికి వచ్చాను. వాళ్ళు నాకు మొట్టమొదట కనపడింది పాపం, రోగం కాదు. అందుకే ముందు వాళ్ళే తీసాను, నేను పాపాన్ని తీసేశాను. చదవండి వచనం, ఇదే 2వ అధ్యాయం మార్కు సువార్త. అలా కిందకి వెళ్ళేసరికి 9వ వచనం చూడండి. 9వ వచనం మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి పరుపు ఎత్తుకొని నడువమని చెప్పుట సులభమా? ఏది సులభం? అండి? పక్షవాతాన్ని తగ్గించడం సులభమా, పాపాన్ని తీయడం సులభమా? ఏది సులభం? రోగాన్ని తీయడానికి ప్రపంచంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర మొదలేసుకుంటే ఎవడి స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లగ్జరీ హాస్పిటల్. ఏమంటే ఇక్కడ తగ్గకపోతే హైదరాబాద్లో తగ్గకపోతే ముంబై వెళ్ళిపో, ముంబైలో తగ్గకపోతే అమెరికా వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, నీ రోగం పోతుంది. పాపం ఎక్కడికి వెళితే పోతుంది నాకు చెప్పండి? పాపం ఎవడు తీస్తాడు చెప్పండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మీరు పక్షవాయువు కూడా సందర్భం చదువుకున్నారు కదా, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జ్వరంతో ఎలా వణుకుపోతున్నప్పుడు, డాక్టర్ గారు కొంచెం ముందు నా పాపాన్ని తీసేయండి అనండి. వణుకుతూ డాక్టర్ ఏమంటాడు? నాయన నాకే చాలా పెరిగిపోయి ఉంది, ఎక్కడ దొరుకుతుంది చెప్పు, మందు నేను కడుక్కోవాలంటాడు. అంతే కదా? ఆయన రోగం తీస్తాడండి, డాక్టర్ గారికి పాపాన్ని ఎవరు తీస్తాడు? రోగికి రోగం తీయడం ఈజీ, పాపం తీయడం కష్టం. అది చెప్తున్నాడు యేసు ప్రభు. ఇక్కడ పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, వచ్చి నీ పక్షవాయువు గల వాడితో నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పుట సులభమా? ఏదిరా సులభం? కష్టం పాపం తీయటం. అది నేను చేశాను యేసు ప్రభు అంటున్నాడు. ఇదేముంది? పక్షవాయువు చేస్తానని ఒక మాట అన్నానంటే వాడు వాడు సంకలు ఎట్టుకుని వెళ్ళిపోతాడు. ఇది చాలా ఈజీ. పాపం కష్టం. మార్కు సువార్త ఇంకో సందర్భం చూపిస్తాను. 1వ అధ్యాయం. స్వస్థత చేశాడని ఒక సందర్భంలో జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ చదువుకోవాలి, రాసుకోవాలి ఇవన్నీ. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో కుష్ఠరోగి ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. కుష్ఠరోగం వచ్చినప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగం తీస్తాడు. 40వ వచనం, 1వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వాడితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగి వాడిని విడిచిపోయిన కనుక వాడు శుద్ధుడాయను. 43. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియు చెప్పకు సుమి. ఏం చెప్పొద్దు? నేను నీకు కుష్టు రోగాన్ని తీశానని చెప్పొద్దు. ఈరోజు బోధకులు ఏం చేస్తున్నారు? ఆడికి నిజంగా పోయిందో లేదో తెలియదండి, ఐస్ క్రీమ్ పెట్టినట్టు మైక్ మూతులు పెట్టేస్తారు. ఏం జరిగింది చెప్పు. నాకు లోపల గడ్డ తగ్గిపోయింది అన్నాడు. ఎవడు చూశాడు గడ్డ? ఎవడు చూశాడండి?
నేను నిజంగా అడుగుతున్నానండి, మా చర్చికి వస్తే ఇప్పుడు నేను సభాముఖంగా ఇక్కడ మన సహోదరులు ఉండి మనందరం మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీ చర్చిలోకి వెళ్ళి మీ పాస్టర్ గారు చెప్తుంటే ఆయన అడగండి. మీరు వెళ్ళి నిజంగా ఈ రోజున్న సంఘాలలో చర్చిల్లో మేము ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయంటే మా దగ్గర చేయలేని ఒక వ్యక్తిని పట్టుకొని మేము వస్తాం, అతనికి చెయ్యమనండి. ఇది ఒరిజినల్ స్వస్థత అంటే అప్పుడు నమ్మండి, మీరు నమ్ముతున్న దాన్ని. అంతే తప్ప గడ్డ పోయింది, తామర పోయింది, గజ్జిపోయింది ఇవా మందులు వేసుకుంటే ఏ రోగమైన పోద్ది ఈరోజు, నమ్మకండి అవి. ఇది కాదు యేసు పేరట మీరు చెప్పవలసినవి. యేసు స్వయంగా చేసి అక్కడ ఎవరితోనూ చెప్పొద్దు నాయన. ఎందుకంటే నేను వచ్చిన పర్పస్ వేరు. నేను వాక్యం చెప్పడానికి వచ్చాను ఈ లోకానికి, ప్రజలందరికీ తండ్రి గురించి చెప్పడానికి వచ్చాను, అవి చెప్పాలి నేను. ఈ లోపు ఈ రోగాలలో అందరూ వచ్చి నేను వాక్యం చెప్పకుండా టైం అంతా కొలాప్స్ చేసేస్తారు. వద్దు నాయన, నీకు దండం పెడతాను, నీ మీద ఏదో కనికరపడి చేశాను, నువ్వు ఎవరితో చెప్పొద్దు. పాపులను రక్షించడానికి వాక్యం చెప్పి వచ్చాను నేను, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. రోగాలు ఏమున్నాయి నాయన, ఆఫ్టర్ ఆల్ అన్నాడు యేసు ప్రభు. వచనం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63 వాక్యం చూడండి. వాక్యమే నమ్మండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఆయన ఏదో నాకు కథ చెప్పాడు, పోతారు మీరు, పోతారు. బైబిల్ చెప్పాలి నీకు, మనుషులు కాదు. ఆత్మయే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని యేసంటే, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని యేసంటే ఆ శరీరానికి రోగాలు తీస్తాడని నువ్వు చేస్తున్న బోధ ఎంత బైబిల్కి వ్యతిరేకం. శరీరం నిష్ప్రయోజనం, 60-70 సంవత్సరాలతో మట్టిలో కలిసిపోయే దానికా ప్రభుని నమ్ముతావు? పాపాలు కడుక్కోవాలి, ఆత్మ ఉంది లోపల, దానికి ఒక నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ శరీరానికి చాలా మురికంటేసింది, పాపం అంటేసింది. నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసి నా దేహంతో దేవుడు పనిచేస్తూ పాపాన్ని అంతా కడిగేసుకుంటాను, పరలోకానికి సిద్ధమవుతాను. ఇది విశ్వాసం, ఇది ఒరిజినల్ బైబిల్ ప్రకారం. ఇది చెప్పడం లేదు ఈరోజు. అందుకే ఆవేశం, అందుకే మా ₹1,000 మా కష్టం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అంటే అబద్ధంతో సాతాను ఈ రోజు సహోదరులందరినీ మూసేసింది. అబద్ధం. మీరు ఇప్పుడు అనొచ్చు, అబద్ధం ఏంటండి, యేసుప్రభు చాలా మందికి చేశాడు కదా, అపోస్తులు చాలా మందికి చేశారు కదా. చేశారు. ఎందుకు చేశారు? ఆ తర్వాత చేశారా? ఇప్పుడు చెప్తాను, బైబిల్ ఎలా చదువుకోవాలా. యేసు చేశాడు, యేసు చేశాడు. ఖండితంగా నీకు ఆర్డర్ వేస్తున్నాను, ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదని, కుష్ఠరోగం తీశానని. చూడండి, కింద చూడండి, బైబిల్ చూసుకోవాలా. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం, కావున నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడు అయినందున మోషే నియమించిన కానుకలను సమర్పించుడని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపించెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించాడట. వద్దన్నదే చేస్తాం మనం. దేవుడు ఏదొద్దంటాడో అదే చేస్తారు. ఆడు వద్దురా బాబా అని ఖచ్చితంగా చెప్తే వాడు వెళ్ళి మొత్తం టాంటాన్ చేశాడు, యేసుప్రభు కుష్ఠరోగం తీశాడు, యేసుప్రభు కుష్ఠరోగం తీశాడు. నీకు చేశాడేమో, జాగ్రత్తగా వినండి, మా బోధ మీకు అర్థం అవ్వాలా. నీకు పర్సనల్గా నీకు జరిగిందేమో, వెరీ గుడ్. దేవుడు నిన్ను ప్రేమించేశాడేమో. నీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగిందేమో స్వస్థత, వెరీ గుడ్. దేవుడు నిన్ను ప్రేమించి చేశాడేమో. కానీ నువ్వు ప్రకటించవలసింది అది కాదు. నేను నీ కుష్ఠరోగం తీశాను రా బాబు, నీ దగ్గరే పెట్టుకోదాన్ని, దేవుడికి స్తోత్రం చెప్పుకో, కానీ ఇది ఎవరితో చెప్పొచ్చు. యేసు పేరట ప్రకటించవలసినవి రోగాలు తీస్తాడని కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను ఇది అన్నాడు. మరి ఏంటండి, కిందకెళ్ళేసరి చూడండి 45లో మధ్యలో, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన గనుక ఆయన పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను. చూసారండి, ఎప్పుడైతే ఈడు వద్దన్నది చేశాడో జనం తండోపతండాలుగా వస్తుంటే, నిజంగా యేసు రోగాలు తీయడానికే వస్తే ఆ వచ్చి రోజులందరినీ బాగు చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. మీ మధ్యలో ఉండండి రా బాబు, మీ రోగాలతో నాకు వచ్చింది గోల, ఈరోజు గోల వచ్చింది. నేను ఎందుకు కాదు, పైన అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 38 చదవండి. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి?
ఆయన 38 బైబిల్ చదువుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. అది వచ్చిన పర్పస్ ఇది. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చాను. వాక్యం చెప్పడానికి కదా పరలోకం నుండి వచ్చాను. మీరేట్రా బాబు రోగాలు తీసుకోవడానికి నా దగ్గరికి వస్తున్నారు? నేను మీ రోగాలు తీయను, వెళ్ళిపోతాను నేను అరణ్యంలోకి. ఎలాగుంది? ఇది చెప్పారా ఇంతకాలం ఎవరైనా? యేసు రోగస్తుల నుండి పారిపోయాడన్న సంగతి చెప్పారా? నేను వచ్చింది ఇందుకు కాదు, ఎవరితోనూ చెప్పొద్దన్న సంగతి చెప్పాడని చెప్పారా? మీకు ఇంతకాలం ఎవరైనా బోధ చెప్పారా? రోగమా? రోగం కోసం ఏసా? నీ విశ్వాసం తప్పు, నరకానికి జారిపోతుంది ఆత్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం రాసుకోండి, టైం అయింది. కానీ చెప్పాలి ఇవన్నీ, ఎందుకంటే మీరు సగం 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 నేర్చుకుని ఇంటికి వెళ్ళకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోవాలా. మధ్యలో ఇందాక వచ్చిన చూపించానంతే 6:63. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని. అసలు 6:63 ఆ బోధ ఎందుకు చేశాడు తెలుసండి? శరీరం నిష్ప్రయోజనం అని. ఒకనాడు యేసును నమ్మడానికి యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసండి? ఆ రోజు జనమంతా తండోపతండాలుగా రోగాలు తీసుకోవడానికి, తండోపతండాలుగా భోజనాల కోసం వచ్చేస్తున్నారండి. భోజనాల బ్యాచ్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత, మీటింగ్ అయిపోయిన ప్రతిసారి రొట్టె చేపలు పెట్టేవాడు. ఇదేదో బాగుంది, యేసు దగ్గరికి వెళ్ళి గంట సేపు కళ్ళు మూసుకుంటే రొట్టె చేప ఫుల్ మీల్స్ ఎడుతున్నాడు. రొట్టె చేప అంటే అర్థమే మీకు అర్థమైందో లేదో? హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎంత ఫేమస్, యూదులకి రొట్టె చేప అంత ఫేమస్ అనమాట. పప్పు తోటకూర ఎలాగుంటుంది మనకి, అబ్బాబ్బా అసలు చెవులోకి ఎక్కదు. అదే దమ్ బిర్యానీ అంటే. మీకు సంగతి తెలుసండి, పెళ్లిలో కొంతమంది పెళ్ళికి వెళ్ళడానికి ముందు, పెళ్ళికి ముందు వెళ్ళినోడికి ఫోన్ చేస్తారు. ఎందుకు? పెళ్ళి ఎలాగుందరా అని కాదు, ఐటమ్స్ ఏమున్నాయిరా, చికెన్ వేసారా, మటన్ వేసారా, అబ్బబ్బబ్బబ్బబ్బ మెనూ అదిరిపోయిందిరా అన్నాడు అనుకోండి, వీడు ఇమీడియట్గా బండి తీస్తాడు. అప్పుడు ఎక్కడికి? పెళ్ళికి. ఇప్పుడు పెళ్లి కొడుకు మీద ప్రేమ, అక్కడ పెడతాను ఫుడ్ మీద ప్రేమ. అదే బ్యాచ్ యేసు దగ్గర ఉందండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభును వెతుక్కుంటూ కపెర్నహూముకి దోణులు కట్టుకుని వచ్చారట. వచ్చిన భక్త జనాంగాన్ని అందరిని చూసి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నేనంటే ఎంత విశ్వాసం నాయన మీకు అనలేదు ఆయన. ఎవడరా నా దగ్గరికి మిమ్మల్ని రమ్మన్నది? నేను పెట్టే రొట్టెలు, నేను పెట్టే చేపలు, నేను చేసే అద్భుతాల కోసం, సూచక్రియల కోసం, రోగాల కోసం నా దగ్గరికి వస్తున్నారు కదా మీరు. గెట్ అవుట్, నా దగ్గర రావద్దు మీరు. యేసును మీరు నమ్మవలసింది నిత్య జీవం కోసం. నా దగ్గరకు వస్తే నా శరీరం, నా రక్తం త్రాగి నిత్య జీవానికి సిద్ధం కావడానికి రండి తప్ప ఈ లోక సంబంధమైన ఆశల కోసం, ఈ రోగాల కోసం, ఈ తిండి కోసం, ఈ ఉద్యోగాల కోసం, శరీరం నిష్ప్రయోజనం 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోయే దానికోసం నా దగ్గరకు రాకండి. చదువుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా మీరు చదివి నేను చెప్పిన మాట తప్పు అయితే నాకు చెప్పండి, ఇక్కడే ఉంటాను నేను ఒక గంట సేపు. బహిరంగ చెప్తున్నాను, నేను చెప్పిన బోధ తప్పంటే నేను ఇక్కడ కూర్చుంటాను. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక గంట సేపు బైబిల్ పెట్టుకుని, లేదండి మీరు చెప్పిన బోధ తప్పని ఎవరైనా రండి. యేసు రోగాలు తీయడానికి వచ్చాడని ఒక వచనం పట్టుకుని నా దగ్గర రండి. ఎందుకంత ఖండితంగా, ఎందుకంత గొంతెత్తి చెప్పగలుగుతామని తెలుసా? బైబిల్ ఇచ్చిన ధైర్యం అది. మేము సత్యాన్ని నమ్మాం, బైబిల్ చదువుకుని బైబిల్ ప్రకటిస్తున్నాం. అది మా ధైర్యం. దేవుడు మా వెనకున్నాడు, సత్యం చెప్తున్నాం కనుక, ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్తున్నాం కనుక అది మా ధైర్యం. దేవుడు అన్నాడు అన్న ధైర్యం, వాక్యమే చెబుతున్నామన్న ధైర్యం. ఎవరికి భయపడమండి. బైబిల్లో ఎలాగుంది, మీ విశ్వాసం తప్పైతే దిద్దుకోండి. అలాగని ఎవరి మీద కోపం లేదు మాకు. కోపం ఉంటే మా డబ్బులు ఎందుకు వేలు ఖర్చు పెట్టుకుంటాం మేము మీకోసం. మీ మీద ప్రేమ. అసత్యంలో ఉన్నారు, అబద్ధంలో ఉన్నారు, నమ్మవలసింది రోగాల కోసం కాదు, పాపం తీయడానికి వచ్చాడు మహనీయుడు. పాపం తీయడానికి పడ్డాడు కష్టాలు. మహనీయుడు కష్టాన్ని నీళ్ళ పాలు చేస్తుంటే, మహనీయుడు కష్టాన్ని అలాగా ఏమంటే ఆవిరి చేసేస్తుంటే తట్టుకోలేక మాట్లాడుతాను. మీరు తట్టుకోలేకపోతున్నాం. ఆ మహనీయుడు శిలువ త్యాగాన్ని ఈరోజు పనికి రాని శరీర సంబంధమైన రోగాల కోసం, అవసరతల కోసం వ్యర్థం చేసేస్తుంటే ఆ శిలువ త్యాగాన్ని తట్టుకోలేక మాట్లాడుతున్నాం. తప్పిది. 6వ అధ్యాయంలో
ఏమన్నా ఆయన ఆ మాట అన్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారో తెలుసా? ఒక్కసారి మీరు 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయంలో మీరు రాసుకోండి ఇవన్నీ. ఎక్కడి నుంచి రాసుకోవాలి మీరు అంటే 6వ అధ్యాయంలో 22లో ఈ భక్త సమూహం అంతా మొదలైంది యేసుప్రభు దగ్గరికి. 22లో ఇలా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరిని చూసి ఏమన్నాడు అంటే 26లో చదవండి. 26లో యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెతకుచున్నారు. చూసారా? రొట్టెల కోసం మీరు నా దగ్గరికి వచ్చేది నాకు అర్థమైపోయింది. ఈరోజు మనం పాపాలు తీసుకోవడానికో, పరిశుద్ధంగా బ్రతకడానికో, పరలోకం కోసమో, నిత్యజీవం కోసమో కాక నువ్వు దేనికోసం ప్రభు దగ్గరికి వెళ్ళినా ఈ డైలాగ్ నీతోనే అంటాడు. ఈరోజు మనతోనే అంటాడు. ఆ కిందకి వెళ్ళిపోయేసరికి అంటున్నాడు చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. 33లో పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, లోకానికి జీవమునిచ్చున్నది, లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వానితో అనను. ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పిక కొనడు. మీరు నన్ను చూచి నా తండ్రి అనుగ్రహించిన వారు అందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయును. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నా శరీరం ఇస్తాను మీకోసం, నా రక్తం ఇస్తాను మీకోసం, అంతే తప్ప శరీర సంబంధమైన వాటి కోసం నా దగ్గరికి రాకండి. ఈ ప్రసంగం చేసిన తర్వాత అండి అక్కడ ఏం జరిగిందో చూడండి. ఈ రోజు ఈ సభలో కూర్చున్న చాలా మందిలో కూడా ఇదే కలవరం ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు అది. 60వ వచనం చదవండి. అక్కడ 60వ వచనం ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుని. అది మా ప్రసంగాలు కూడా అలాగే ఉంటాయి చాలా మందికి. అబ్బాబా ఎప్పుడు చూడండి వాళ్ళ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఆ పరలోకం అంటారు, నిత్యజీవం అంటారు, ఈ లోకం వద్దు అంటారు. ఎవరికండి నచ్చుతాయి వాళ్ళ ప్రసంగాలు? వద్దండి, వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిపోండి, ఎవరికి నష్టం? నమ్మకండి, ఎవరికి నష్టం? యేసు ప్రభు చేసిన ప్రసంగమే 2000 సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఈరోజు మేము చేస్తున్నాం. మళ్ళీ ధైర్యం ఇదే మాకు. ఇవి యేసు చేసిన ప్రసంగాలు. ఇవి యేసు చేశాడు తొలి శతాబ్దంలో ఈ ప్రసంగాలు. 2000 సంవత్సరాల తర్వాత ఇదే బైబిల్ పట్టుకునండి ఆయన చేసిన ప్రసంగాలే మళ్ళా చేస్తున్నాం మేము. ఇది కఠినమైన మాట. ఆత్మ కోసం, పరలోకం కోసం యేసు నమ్మండి అంటే ఎవడు నమ్ముతాడు? ఏం జరిగిందో తెలుసండి అక్కడ. ఆయన వెనకాల పడుతున్న శిష్యులే. అప్పటికి ఈ బ్యాచ్ ఏంటంటే వెనకాల ఉన్న బ్యాచ్ యేసు ప్రభు వెళ్తుంటే ప్రసంగానికి 1000 మంది వచ్చేస్తున్నారు. బాగా వెనకాల వస్తుంది, సెటిల్ అయిపోతామని కొంత వెనకాల వెళ్ళారు వీళ్ళు శిష్యులు. ఎప్పుడైతే ఆత్మ కోసం, పరలోకం కోసం, నిత్యజీవం కోసం నన్ను నమ్మండి అన్నాడో అక్కడి నుంచి అండి ఈ బ్యాచ్లో సగం మంది యేసుప్రభుని చూసిపెట్టి వెళ్ళిపోయారండి. వదిలేశారు యేసుప్రభుని. చూడండి అక్కడే ఉంటుంది ఆ మాట. 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి అన్నడను ఆయనను వెంబడింపలేదు. చూసారండి, వెనకాల ఉన్న శిష్యులు వెళ్ళిపోయారట. ఏంటండి బాబు ఈ ప్రసంగాలు? శరీరం తినమంటున్నాడు, రక్తం దాగమంటున్నాడు, పరలోకం అంటున్నాడు, నిత్యజీవం అంటున్నాడు. 63లో ఏం వచనం వేశాడు? ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. ఈ బోధ ఎవరికి నచ్చుతుంది? మీకు నచ్చకపోతే మీరు రారు పరలోకానికి. ఇది ఒరిజినల్ యేసు బోధ. ఆత్మ కోసం నమ్మండి. శరీరం నిష్ప్రయోజనం అండి. 60-70 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం ఉన్నవాడు చచ్చిపోతాడు. ఏమండి ఈ మధ్యకాలంలో చావులు మీకు తెలియదు కాదు. ఎలాంటి వాళ్ళు చచ్చిపోతున్నారు? 17 సంవత్సరాలట. మీరు నవ్వుకుంటారు ఇప్పుడు. ఆడు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్లో డ్యాన్స్ చేస్తున్నాడు, డీజే సౌండ్ పెడితే. అంటే ఫ్రెండ్ని ఖుషి చేద్దామని డ్యాన్స్లోకి వెళ్ళాడండి. రవితేజ పాట పెట్టారు అక్కడ. ఆ పాటకి ఎగురుతున్నాడు, గుండె ఆగిపోయింది, ఇలా కూలబడిపోయాడు. ఏమన్నా విచిత్రం అంటే వాడు కూలిపోయిన తర్వాత కూడా వీళ్ళు పాట ఆపట్లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పడుకుని ఏమైనా డ్యాన్స్ చేస్తాడు ఏమనుకున్నారు వాళ్ళు. ఎప్పటికీ లేకపోయేసరికి అప్పుడు పాట ఆపి అప్పుడు వెళ్ళారు, అప్పటికి చచ్చిపోయాడు. రోగం ఉన్నా చచ్చిపోతావు, ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతావు. నీ ఆత్మ సంగతి ఏంటి? పాపాలు ఏమైనా కడుక్కున్నావా? అసలు పాపం గురించి ఏనాడు ఆలోచించావా? ఎన్ని పాపాలండి మనిషి పొద్దున లేస్తే చచ్చిపోయే వరకు. ఎన్ని పాపాలండి బాబు, ఎన్ని పాపాలండి.
పాపం గురించి ఎవరికి భయం లేదు. యేసు దగ్గరికి వెళ్తాను, ప్రార్థన రాయించుకుంటాను, నూనె రాయించుకుంటాను, ఈ తోలు మీద ఉన్న రోగాలు తీసుకుంటాను, జుట్టు తెచ్చుకుంటాను. ఏటివి పాపం? పాపం గురించి ఆలోచించవా? దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్నవన్నీ కూడానండి మీరు నేర్చుకోవాలి. బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్నవి నేర్చుకోవాలి. చివరికి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులం. ఈ జీవితకాలం మట్టుకే 60-70 సంవత్సరాలు ప్రభు ఏదో చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఈ జీవితకాలం మట్టుకే నమ్మేవా? అలా నమ్మిన వాడి కంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడట. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, మీ బోధ అంతా బాగుంది. కానీ యేసుప్రభు చేశాడు కదా, దెయ్యాలను వెలగొట్టాడు కదా, రోగాలు తీశాడు కదా, అపోస్తులు చేశారు కదా, మీరేటి మరి అవన్నీ ట్రాష్ అన్నట్టుగా అవన్నీ ఆ కాలానికి అన్నట్టుగా చెప్తున్నారు. ఏటి దీని సంగతి అంటారా? చేశారా వాళ్ళు? కాదని ఎందుకు అంటున్నావు? వాళ్ళు చేసింది ఎందుకో తెలుసండి, ఆ రోజు మనకున్నట్టుగా ఇలా 66 పుస్తకాల బైబిల్ లేదు యేసుని నమ్మడానికి. వాక్యం లేదు వాళ్ళకి. ఏదో ఒక స్వస్థత చేయటం, యేసుని నమ్మండి అని చెప్పటం, ఏదో దెయ్యాలు వెలగొట్టడం, యేసుని నమ్మండి అని చెప్పటం. వాక్యాన్ని స్థిరపరచటానికి ఆ రోజు కేవలం పిల్లర్స్గా లేదంటే సపోర్ట్గా ఈ సూచక క్రియలు, అద్భుతాలు వాళ్ళు వాడుకున్నారు. యోహాను సువార్త చూడాలి బైబిల్, మీరు ఇంత ఉంది బైబిల్లో. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 మీరు చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాడు, చాలా చేశాడు ఆయన. వినండి, రోగాలు తీశాడు, దెయ్యాలు వెలగొట్టాడు. ఎందుకో రాస్తాడు చూడండి అక్కడ. యేసు అనేకమైనవి తన శిష్యుల ఎదుట చేశాడు, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు అండర్లైన్ చేసుకోండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఎందుకు నమ్మాలి ఇప్పుడు? యేసుని నమ్మి ఆయన నామమందు జీవం పొందాలి, నిత్య జీవం పొందాలి, జీవం పొందాలి. అందుకు రాశాడు ఇవి, అందుకు చేశాడు ఇవి. యేసు దేవుని కుమారుడని నీకు తెలియడానికి ఆ రోజు తొలినాళ్ళలో అవి చేశాడు. అవి చేసింది కేవలం దేవుని కుమారుడుగా వాటి ద్వారా నువ్వు నమ్మి నిత్య జీవం వెళ్ళడానికి. బైబిల్ చెప్తాను ఇప్పుడు నేను. బైబిల్లో గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడిన వారికి సైతం రోగాల పుట్టవాళ్ళు ఒళ్ళంతా. తిమోతి పెద్ద దైవజనుడు, అపోస్తుడైన పౌలు గారి దగ్గర కుమారుడిగా పిలువబడిన అతనికే ఒంటి నిండా రోగాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక రాసుకోండి. ఇవన్నీ దైవజనులకి రోగాలు ఉంటే ఆ రోజు పక్కనే ఉన్న అపోస్తుడైన పౌలు గారు ఈయన నడికట్టు నడు అని కట్టుకున్న కట్టు పట్టుకెళ్తే దెయ్యాలు వెళ్ళిపోయాయి, ఆ నడికట్టు వేస్తే రోగాలు పోయాయి. చివరికి అలాంటి ఆయన తిమోతికి పత్రిక రాస్తున్నాడు. అప్పటికి వరాలన్నీ ఆగిపోయినాయి వాళ్ళకి, అపోస్తులకి. ఈ స్వస్థతలు చేసే వరాలన్నీ ఆగిపోయినాయి వాళ్ళకి. ఆగిపోయినప్పుడు కడుపు జబ్బు తిమోతికి వస్తే, ప్రియ కుమారుడండి, కొడుకు ఆత్మీయంగా కన్నాడు, అతనికి కడుపు జబ్బు వస్తే ఏమంటున్నాడు తెలుసా పౌలు గారు అక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23. ఇక మీదట నీళ్ళే త్రాగక, ఇగో నీకు కడుపు జబ్బు ఉంది కదా తిమోతి, నీకు కడుపు జబ్బు ఉంది కదా, నీకు కడుపు జబ్బు ఉంది కదా, తగ్గించవచ్చు కదా పౌలు గారు. నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతలు అంటే ఇప్పుడు తిమోతి గారు ఒంటి నిండా ఏమన్నా చెప్పండి ఇప్పుడు నాకు. తరచుగా వచ్చు బలహీనతలు వస్తాయి. దేహం అన్న తర్వాత బలహీనతలు, దేహం అన్న తర్వాత రోగాలు కామన్. తరచుగా నీకు బలహీనతలే, నీ ఒళ్ళు అసలు బాగోలేదు నాయన. తరచుగా వచ్చు బలహీనతల నిమిత్తమును